నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో వరద ప్రాంతాలలో పర్యటించిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి హరీష్ రావు. కిర్లంపూడి మండలంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ షెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. రైట్, ఇక డీటెయిల్ చూస్తే ఏలేరు వరద ప్రభావిత ప్రాంత కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు. అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కూడా దెబ్బతీసి కొన్ని లక్షల మంది చంపేసి ప్రభుత్వ వైఫల్యం చెప్పడానికి ప్రయత్నం చేసే దుర్మార్గాన్ని ఏమనాలో మీరే ఆలోచించండి. బుడమేరు ఉంది, దానికి గంటలు పెట్టాడు. మేము వచ్చింది 80 రోజులు, ఇప్పటికి 80-90 రోజులే అవుతుంది. ఈ 90 రోజులు అన్ని చూసుకునే లోపల వర్షాలు వచ్చాయి. వర్షాలు వస్తేనే ఎక్కడైతే గంటలు ఉన్నాయో ఆ గంటల వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఒక దుర్మార్గుడు చేసిన పనికి 2,50,000 కుటుంబాలు, 7 లక్షల మంది ప్రజలు 10 రోజులు అన్నమో రామచంద్రాన్ని ఓటేశారు, అందరినీ గెలిపించారు. మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం, నిరంతరం పనిచేస్తాం. మేము ప్రజల మీద పెత్తందారులు కాదు, ప్రజా సేవకులుగానే ఉంటాం. మా కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, ఎస్పీలు కానీ అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ తో కలిసి పలు ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మన ఊర్లోనే దాదాపుగా 5 మహిళలు మరి ఇలాంటి, ఒకరేమో మరి మిల్క్ డైరీ పెట్టడం జరిగింది, మిల్క్ పార్లర్ పెట్టడం జరిగింది, ఒకరేమో ఫోటో స్టూడియో పెట్టడం జరిగింది, ఇంకొకరేమో ఎంబ్రాయిడరీ వర్క్ పెట్టడం జరిగింది, ఇంకొకడ కిరాణం షాప్ పెట్టుకోవడం జరిగింది. ఇది మన ఎప్పుడు కూడా జనాలు వచ్చేటువంటి ఏరియా. ఇక్కడికి ఎట్లా సంతకు వస్తారు, తర్వాత నేషనల్ హైవే ఉంది, మరింత పాపులేషన్ ఉంది, 4-5 మండలాలకు ఇది సెంటర్ గా ఉన్నది. రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా మన ఏరియాకు టూరిస్టులు కానీ, ఇక్కడ యూనివర్సిటీ కూడా వస్తుంది, డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్ అందరు కూడా ఈ పక్కనే మనకు ఒక 10 కిలోమీటర్కి అలాంటి ఏర్పాటు కూడా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియబోతున్నాం. అదే విధంగా ఏ రకమైనటువంటి బిజినెస్ మనకి ఊర్లలో అవకాశం ఉంటే ఆ యొక్క బిజినెస్ ను ఏర్పాటు చేసుకోవాలని మొదలు పెట్టుకున్నాం. మరి మెడికల్ కాలేజ్ కూడా మొన్ననే మనకు పూర్తి స్థాయిలో మన కలెక్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి మన సీఎం గారు, అదే విధంగా మన మినిస్టర్, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, క్రిస్టియానా మన సెక్రటరీ, కరెంటుని మళ్ళీ మన గవర్నమెంట్ కి అమ్ముతాం, ఆ డబ్బులు మళ్ళీ మీ మండల సమైక్యకి వస్తాయి. కాబట్టి అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదే విధంగా ఏ రకమైనటువంటి బిజినెస్ మనకి ఊర్లలో అవకాశం ఉంటే ఆ యొక్క బిజినెస్ ను ఏర్పాటు చేసుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము. నర్సాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూట్యూబ్ లో చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నుల్లో వణుకు పుడుతుందని, ఫార్మసీ, మెట్రో రైలు విషయంలో రూటు మార్చామని, నర్సాపూర్లో ఏ గ్రామంలో పోయిన రుణమాఫీ కాలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని, 31,000 కోట్ల రుణమాఫీని పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. 6 నెలలైనా 6 రూపాయలు విడుదల చేయకపోతుంది ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యేలు ఏం పని చేయాలి? అది కాంగ్రెస్ ఎమ్మెల్యే కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కానీ ఎమ్మెల్యే ఎవరైనా మా ఊళ్ళో వర్షాలు బాగా పడ్డా ఇంత బొరం పోపి మనస్తారు, బురద ఇంటి సారంటారు. మరి ఏం చేయాలి ఎమ్మెల్యేలు? 6 నెలలైనా ఏసీడీపీలో 6 పైసలన్నా విడుదల చేస్తావా అని నేను అడుగుతా ఉన్నాను. ఏమైనా ఏసీడీపీ డబ్బులు ఎందుకు విడుదల చేయట్లేదు? 2 క్వార్టర్లు అయిపోయింది కదా, సంవత్సరానికి ఉండేది 4 క్వార్టర్లు, 2 క్వార్టర్లు అయ్యపోవట్టే.
ఇంకెప్పుడు విడుదల చేస్తావు? నువ్వు ఇచ్చేది ఎప్పుడు, శాంక్షన్ అయ్యేది ఎప్పుడు, పని అయ్యేది ఎప్పుడు, ఖర్చు అయ్యేది ఎప్పుడు? మిగిలిన 6 నెలల్లో పాలన గాలికి వదిలేసింది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు అండగా ఉంటాం, ప్రజల పక్షాన మేము పోరాడతాం, తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రజలకు పూర్తి అండగా ఉంటాం. ఇలా బీజేపీ కూడా అంతే చేసింది. 8+8 = 16 కాలేదు, 0 అయిపోయింది. 8 ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో కేంద్రం 10 పైసలు వచ్చినాయా 10 నెలల్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాయి. కానీ కొడుగుడ్ల పైసలు వస్తలేవు, పప్పు పైసలు వస్తలేవు, నూనె పైసలు వస్తలేవు, వంట వండినోళ్ళకి పైసలు వస్తలేవు. అంత ఆలు. మీరు ఏదైనా ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పోండి. ఒకరు చెప్పు, మహిళల, రైతుల, విద్యార్థుల, దళితుల, గిరిజనుల, ఎవరు గొల్ల కుర్మోళ్ళకు 100 రోజులు గొర్రెలు ఇస్తాంటివి. ఇప్పుడు 300 రోజులకు వచ్చేది గొర్రెలు ఎడవే. దళిత బంధు 10 కాదు 12 లక్షలు ఇస్తాంటివి. ఎడవే 12 లక్షలు. ఏది నువ్వు చేసింది ఒకటి. 7,500 రైతు బంధు ఇస్తాంటివి. ఎక్కడవే 7,500? కొత్తవి రావాయే, ఉన్నాయి ఇవైతివి. తులం బంగారం అట్కెక్కింది. ఏ వర్గం? ఒక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన. కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆర్డీఓ సీతారాం బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ వరదలతో ఏలేరు పరివాహక గ్రామాల్లో భారీగా నష్టం జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారని, అందులో భాగంగా ఈ రోజు 25 కేజీల బియ్యం, కూరగాయలు అందించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఇంటికి 10,000, ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు త్వరలో అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ స్థాయి వరద రావడం ఇది రెండోసారి. ఆ రోజు 40,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తే ఈరోజు 45,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఆ కారణంగా ఏరు లోతైనప్పటికీ కూడా రిజర్వేర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఏదైతే రమారమి ఏలేరు ఆయకట్టు దెబ్బతినకుండా ఈ ప్రాంత ప్రజలు ముంపుడు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని అడగడం జరిగింది. అయితే అప్పటికే రఫ్గా ఒక అంచనా తయారు చేసుకున్నాను నేను. ఏదైతే గొరికండి ఉందో ముక్కొల్లు దాటిన తర్వాత గొరికండి దగ్గర నుంచి మామిడాడు వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా అని చెప్పేసి మేము కోరడం, దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం, ఇమ్మీడియట్గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి, ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అడగడమే కాకుండా పిఠాపురం అరకపూడి గాంధీ ఇంటికి వచ్చి టీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యపై అరకిపూడి గాంధీ కౌంటర్ ఇచ్చారు. నువ్వు రాకుంటే నేనే నీ ఇంటికి వస్తానని, నా ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు అవసరం లేదని, నీ దమ్ము ఏంటో మా దమ్ము ఏంటో తేల్చుకుందామన్నారు. కైశ్వరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వో నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా కొడుక కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం, నువ్వో నేను బాంచే దేనికైనా సిద్ధమే నా కొడుక రా తేల్చుకో. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐకేపీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం మిల్క్ పార్లర్ మహిళా క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మిల్క్ పార్లర్ను మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎస్ఎస్జి గ్రూప్స్ కి ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత
ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన మ్యాక్సిమం ఐకేపీకి ఇచ్చేయండి. ఎక్కడ ఐకేపీ ఆ పరిస్థితులు కొనుగోలు పరిస్థితుల్లో లేవు, అక్కడే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. అట్లా ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. దాన్ని బట్టి మన వాళ్ళు మంచిగా చేశారు. అంటే రైతుల నుంచి కంప్లైంట్ రాకుండా మంచిగా చేశారు. ముందు చాలా కంప్లైంట్ వస్తున్నాయి, ఎక్కువ కటింగ్ చేస్తున్నారు, ఇట్లా మిల్ నుంచి ప్రాబ్లం వస్తున్నాయి. దానికంటే తక్కువ ప్రాబ్లమ్స్లో సార్ట్అవుట్ చేశారు. సో మోస్ట్ ప్రాబ్లీ ఈజీ. నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన మండలంలో 610 స్వయం సంఘాలు ఉన్నాయమ్మ. అందులో 6,251 సభ్యులు ఉన్నారు. గ్రామ సంఘాలు 34 ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా బ్యాంకి ఈ వరి ధాన్యాలు కూడా మనం వరి కొనుగోలు అప్పుడు కూడా మనం చాలా వరకు కష్టపడ్డాము. అందుకు గాను వచ్చిన కమిషన్ కూడా మన గ్రామ సంఘాలలో కూడా కమిషన్ వస్తే దాని ద్వారా కూడా మన గ్రామ సంఘాలు చాలా అభివృద్ధి చెందాయి. అందుకు గాను సహకరిస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది గారికి కూడా మా యొక్క నమస్కారాలు. ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద ఆయన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకొని ఆయనకు మద్దతు పలుకుతూ కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీ మీడియాతో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డిని బ్రోకర్ తో పోల్చి టీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీని భ్రష్టు పట్టించావని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ సవాల్ని మరి పాడి కౌశిక్ రెడ్డి తను స్వీకరిస్తారా లేదా అనేది కూడా మనం కౌశిక్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేశారు? కౌశిక్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేశారు? ఒళ్ళు బలిసి పని పాట లేకుండా ఒక బ్రోకర్ గాడు, కోవట్ గాడు, ఏదో ఒక ఇష్యూ కావాలడికి. నా క్రమశిక్షణ 10 ఏళ్ళు చూశారు. నా క్రమశిక్షణ 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా చూశారు. వాడు శాసనసభ్యుడు అయ్యి తిప్పి కొడితే 1 సంవత్సరం కాలే. ప్రస్తుతం అధికారంలో ఉండగా మా గూట్లో దూరాడు. ఇటువంటి దుర్మార్గుల మూలాన వాళ్ళ పార్టీ ఓటమైంది. ఇటువంటి దుర్మార్గులంతా చేరినాక 10-15 మంది శాసనసభ్యులు తగ్గుతారేమో, ఎలక్షన్ టైట్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్సీ దమ్ముంటే నువ్వన్న రావాలా, నీకు దమ్ము లేకపోతే నేనైనా వస్తా. జెండా ఎగరవేస్తా. జెండా ఎవడు ఎగరేయాలి? గౌరవప్రదమైనటువంటి మనుషులు ఎగరేయాలి. దుర్మార్గులతో జెండా ఎగరేసే అంత దుస్థితిలో నేను లేను. ఛాలెంజ్గా తీసుకుంటా, బయలుదేరుతా, వాడు నేను తేల్చుకుంటాం. కాంగ్రెస్ పార్టీ విద్రోహ వికృత ప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి వెంటనే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. గాంధీ గారు చేసినట్టుగా మేము భావించడం లేదు. ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి. రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు. ఈ దాడి కేవలం సమాధానం చెప్పలేక, వాళ్ళ ఫెయిల్యూర్స్ను ఒప్పుకోలేక, కౌశిక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేక ఈ రకంగా ఫిజికల్ అటాక్కు వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ తీవ్రంగా ఖండించారు. జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలతో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సునీల్ రావుకు కంటి చూపు మందగించిందని, అందుకే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కనిపించడం లేదన్నారు. నగర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన సునీల్ రావు గడిచిన 8 ఏళ్లలో నగరంలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నగర కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ సునీల్ రావు గారు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మీద చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించినటువంటి విషయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన మేయర్ సునీల్ రావు గారిని కొన్ని ప్రశ్నలతో కడిగేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి అన్న గారి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. గత కొన్ని రోజులుగా పూర్తిగా వర్షాలు పడుతున్న సమయంలో నిర్మించారు. దాని మీద అన్యాయం జరిగి అవినీతి జరిగితే వాళ్ళకి సంబంధించిన డబ్బులు తీసుకొని ఈ సొంత ఇంటి ఖర్చులు కట్టుకున్నామంట, నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎప్పుడు చూసినా కుర్చీని కాపాడుకోవడం కోసం
ఎప్పుడు చూసినా అయితే బీజేపీని చూడడమా లేదంటే టీఆర్ఎస్ని చూడడమా అనేది రెండింటినీ మిక్స్ చేసుకుని నీ పదవిని కాపాడు కోసం ఒక దొంగలాగా, ఒక వ్యభిచారిలాగా, రాజకీయ వ్యభిచారిలాగా నువ్వు ఉన్నావు తప్ప కరీంనగర్ నగరంలో అత్యంత కీలక మంత్రి ఎవరైనా ఉండరు అంటే అది బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు ఆయన ఎన్ని నెలలో బస్సు ఫీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 8 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు కావచ్చు, చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీ కూడా కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి. దానికి సంబంధించిన ప్రతి ప్రణాళిక పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నా, రాబోయే కాలంలో పొన్నం ప్రభాకర్ మీద అవాకు సేవకు వెళ్తే మిస్టర్ బిడ్డ మీ యొక్క దేహశుద్ధి చేసి ఈ నాలుగు తిరిగి వస్తామని కూడా ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఒకటి పద్మారెడ్డి కరీంనగర్. పెద్దాపురం నియోజకవర్గం వరద ముంపు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల పర్యటించారు. వరద ముంపుకు మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు 25,000 పరిహారం తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గారు చెప్తున్నారు 6 లక్షల రైతులు 6 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని. రైతు కనీసం 30,000 రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్తున్నారు. చంద్రబాబు గారు వచ్చారు, వీళ్ళు కోలుకోవడం అసాధ్యం. మళ్ళీ చెప్తున్నారు చంద్రబాబు గారికి కనీసం 6 లక్షల ఎకరాలలో పంట నష్టం అని మీరే చెప్తున్నారు. ప్రతి ఎకరాకి కనీసం 20,000 25,000 చంద్రబాబు గారు వెంటనే రైతు కౌలు రైతు ఏ రైతు అయితే ఖర్చు పెట్టుకున్నాడో ఆ రైతు చేతికి ఉండేటట్టు యంత్రాంగం చూడాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వెంటనే ఏలేరు కెనాల్ వర్క్స్ కూడా మొదలు పెట్టాలి. ఎలాగైతే బుడమేరు మీద పనులు జరగాల్సిన అవసరం ఉందో ఇట్లా ఏలేరు అయితేనేమి ఇంకా మిగతా పనులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో కెనాల్ వర్క్స్, అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని వెంటనే. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపిక జరిగింది. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడిగా సజ్జనా షఫీని, బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కె సదానందం, ప్రధాన కార్యదర్శులుగా మనోజ్ కుమార్ పాండే, ఎస్కే సుభాష్ పాషా, కోశాధికారిగా కె నవీన్, ఉపాధ్యక్షులుగా ఐ రమేష్ నియామకం జరిగింది. ఎంపికైన కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించిన అనంతరం సభ్యులు శాల్వలతో సత్కరించి సన్మానించారు. క్లబ్ సభ్యుల గౌరవాలకు భంగం కలగకుండా నడుచుకుంటానని, క్లబ్ పేరును ఎక్కడ నా స్వంత లేదా నా కుటుంబ అవసరాలకు వాడుకోనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎక్కడైనా క్లబ్ పేరు చెప్పి అవినీతి నా పదవికి వెంటనే రాజీనామా చేస్తానని లేదా సభ్యులు నన్ను వెంటనే తొలగించాల్సిందిగా కోరుతున్నాను. ఇది నా మనస్ఫూర్తిగా క్లబ్ నియమ నిబంధనలు లోబడి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. వామపక్ష దిగ్గజం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మా బిల్లులు చెల్లించండి మహాప్రభో, లేదంటే మాకు ఆత్మహత్యనే శరణ్యం అంటూ మాసబ్ ట్యాంక్ లోని మత్స్య భవన్ ముందు తెలంగాణ మత్స్యకారులు, ముదిరాజ్, బెస్త సంఘాలు బైఠాయించి నిరసన తెలియజేశారు. తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి ఎకనైనా మానుకోవాలని, పోయినసారి వేసిన టెండర్లోని బిల్లులను ఇంతవరకు ₹1 కూడా విడుదల చేయలేదని, పాత బకాయిలను చెల్లించాలి అని అన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఉచిత చేపల టెండర్లో పాల్గొంటున్నాను. నాకున్న పొలాన్ని చెరువులుగా మార్చుకొని మాకు అదే జీవనాధారం కాబట్టి మేము ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా మేము సప్లై చేస్తున్నాం చేపపిల్లల్ని. కానీ పోయిన ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ మాకు తెలుస్తుండేవి. మేము తీసుకొచ్చిన దగ్గర అప్పులు తీసుకొచ్చి మళ్ళీ వెంటనే ఆ అప్పులు ఇచ్చిన కాడ అప్పులకు ఇచ్చి మేము మళ్ళీ నెక్స్ట్ టెండర్కి పాల్గొనేవాళ్ళం. ఈసారి పోయినసారి చేసిన బకాయిలు మాకు ఇంతవరకు అవి ఇవ్వకపోయేసరికి మొన్న జరిగిన టెండర్లో పాల్గొనలేకపోయినాను. తెచ్చిన కాడ అప్పులు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ నిండి దాదాపు 20,000 చెరువులు, కుంటలు నిండి జలకళను సంతరించుకొని కూడా గలగలలాడుతున్నటువంటి ఈ క్రమంలో
మత్స్యకారుల పొట్టను కొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని మేము యావత్ మత్స్యకార లోకం అనేది తప్పుపడుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి 90 కోట్ల సీడును 45 కోట్లకు తగ్గించడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వెళ్ళిపోతే మత్స్యకారులు తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్పందించకపోతే యావత్ మత్స్య రైతులు, యావత్ మత్స్యకారులు ఇందిరా పార్కు దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే రేవంత్ రెడ్డి గారు, ఈ యొక్క శాఖకు మీరే మంత్రి కాబట్టి వెంటనే మీరు స్పందించాలి, బకాయిలను చెల్లించాలి ఈ మత్స్య రైతులకు. అదేవిధంగా ఈ మత్స్యకారులకు తగ్గించినటువంటి సీడీను పునరుద్ధరించాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మేల్కోవాలని కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. జై మత్స్యకార. గంజాయి షేక్ రషీదా బేగంను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఇంతే జార్గంజ్ సిఐ శివకుమార్ తెలిపారు. షేక్ రషీదా బేగం ఆర్థిక ఇబ్బందులతో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి తీసుకొచ్చి చిన్న పొట్లాలుగా చేసి మండి బజార్ ప్రాంతంలో విక్రయిస్తూ ఉండేదని, నిందితురాలని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే ఎరకపూడి గాంధీ మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. గణేష నిమజ్జనం వేడుకలు ఘనంగా జరుపుకోవాలని నగర గణేష ఉత్సవ సమితి జిల్లా ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసింది. సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ రూరల్తో పాటుగా సముద్ర తీరంలోకి జిల్లా వ్యాప్తంగా తుని, అన్నవరం, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, సామర్లకోట మండలాలు పట్టణాల నుండి భారీ గణేష విగ్రహాల నిమజ్జనానికి తరలివస్తాయన్నారు. సోమవారం నాడు కాకినాడ రూరల్లోని, అదేవిధంగా కాకినాడ జిల్లాలో తుని, పిఠాపురం, పెద్దాపురం, అన్నవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, సామర్లకోట, పెద్దాపురం, మున్నగ ప్రాంతాల నుంచి కూడా భారీ విగ్రహాలన్నీ కూడా ఈ కాకినాడ రూరల్ ప్రాంతానికి తరలి రావడం జరుగుతుంది. దీని మీద నగర గణేశ ఉత్సవ సమితి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచడం ద్వారాగా మరి కలెక్టర్ షణ్మోహన్ గారు, అదేవిధంగా ఆర్డీఓ ఇట్లకి రేపటి రోజున జిల్లా స్థాయిలో అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ రూరల్లో మరి కో కన్వీనర్ అయినటువంటి రంపాల వెంకటేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో దశాబ్ద కాలంగా ఇక్కడ నిర్వహణ అద్భుతంగా జరుగుతూ ఉంది. మరింత అద్భుతంగా జరిగే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మరి నిర్మాణమైనటువంటి వైఖరిగా ఇక్కడ లోకమాన్య బాలగంగాధర తిలక్ వేదిక ఏర్పాటు చేసేటువంటి దిశగా మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయడానికి మీరందరూ తలలు రావాలని నగర గణేశ ఉత్సవ సమితి పిలుపునిస్తోంది. మెదక్ జిల్లా తూప్రాన్ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద మహా అన్నదాన ప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతికృష్ణ, కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, రవీందర్ రెడ్డి, రవీందర్ గుప్తా, తూప్రాన్ కౌన్సిలర్లు హాజరై శలాక రాజేశ్వర శర్మ సమక్షంలో గణనాథునికి విశేష పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పైస కూడబెట్టి రామాలయ నిర్మింప రామదాసు నేను కాదయా గణపయ, అంత భక్తి నాలో లేదయా మీరబాయి కీర్తనలో. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరకపూడి గాంధీ మరియు అతని అనుచరులు దాడికి దిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
రికార్డుల జీతాలు విడుదల చేయాలంటూ పోలీసు సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు సిపి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, కాంగ్రెస్ అనుచరులపై జాయింట్ సిపికి మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితాంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ చేయాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ జిల్లాలో వరద ప్రాంతాలలో పర్యటించిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి హరీష్ రావు. కిర్లంపూడి మండలంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ షెర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.